టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తనపై జరుగుతున్న డీప్ ఫేక్ వీడియోల కుట్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కొన్ని అక్రమాలు, లోపాలను బయటపెడుతున్నాననే కారణంతోనే తనపైన తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు పూర్తిగా నకిలీవని, అవి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి సృష్టించబడ్డవని స్పష్టం చేశారు. బిఆర్ నాయుడు మాట్లాడుతూ తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీటీడీలో పారదర్శకత కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నానని తెలిపారు. కొన్ని వర్గాలకు అవి నచ్చలేదని, అందుకే తమను లక్ష్యంగా చేసుకుని డీప్ ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నానని ఆరోపించారు. తన మాటలను వక్రీకరించి అసలు చెప్పని విషయాలను చెప్పినట్టుగా చూపిస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో డీప్ ఫేక్ వీడియోలు పెద్ద సవాల్గా మారాయని బిఆర్ నాయుడు అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వ్యక్తుల ముఖం, స్వరం మార్పులు చేసి తప్పుడు వీడియోలు తయారు చేయడం సులభమైందని చెప్పారు. కానీ ఇలాంటి చర్యలు చట్టపరంగా శిక్షార్హమని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు కూడా వెల్లడించారు. టీటీడీ వంటి ఆధ్యాత్మిక సంస్థపై అపోహలు రేకెత్తించడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదని విజ్ఞప్తి చేశారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, ఎవరైనా నిర్దిష్ట ఆధారాలతో ఆరోపణలు చేస్తే విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. కానీ నకిలీ వీడియోల ద్వారా పరువు నష్టం కలిగించడం సహించబోమని ఘాటుగా చెప్పారు. ఇక టీటీడీలో తీసుకున్న సంస్కరణలపై కూడా ఆయన మాట్లాడారు. ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, టెండర్ ప్రక్రియల్లో కట్టుదిట్టమైన నియమాలు, భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పన వంటి చర్యలు చేపట్టామని వివరించారు. కొంతమంది ప్రయోజనాలు దెబ్బతిన్నందునే ఇలాంటి కుట్రలకు దిగుతున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి వీడియోను నమ్మవద్దని నాయుడు ప్రజలకు సూచించారు. అధికారిక ప్రకటనలు, టీటీడీ వెబ్సైట్ లేదా గుర్తింపు పొందిన మీడియా ద్వారా వచ్చే సమాచారాన్ని నమ్మాలి అని కోరారు. తప్పుడు ప్రచారం వెనుక ఉన్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తం మీద చూస్తే డీప్ ఫేక్ వీడియోల వివాదం రాజకీయ మరియు పరిపాలన ఉద్రిక్తతలను మరింత పెంచింది. అయితే తనపై జరుగుతున్న ఈ కుట్రలను ఎదుర్కొంటానని, నిజం బయట పెడతానని బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటమే తన ముఖ్య లక్ష్యమని, ఎలాంటి ఒత్తిడులకు లొంగబోమని ఆయన తేల్చి చెప్పారు. ఈ వివాదం మరింత దూరం వెళ్తుందో చూడాలి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం: డిజిటల్ యుగంలో డీప్ ఫేక్ వంటి సాంకేతిక మోసాలు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి చూపించింది.